హలో ఎవ్రీవన్, myself దీపిక. సో ఏపీ టెట్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరికీ పేపర్ 2 వాళ్ళు చాలా రోజుల నుంచి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు. మేడం పేపర్ 2 వాళ్ళకు కూడా కొన్ని క్వశ్చన్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయండి అని. సో పేపర్ 2 వాళ్ళకి యూజ్ అయ్యే విధంగా సో మనకు మ్యాథ్స్ నెంబర్ సిస్టమ్ నుంచి క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాడో ఈ వీడియోలో చూడండి. ఓకే, సో ఇఫ్ యూ యాడ్ ది అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ -4/5 టు ది ప్రోడక్ట్ ఆఫ్ ఇన్వర్సెస్ ఆఫ్ -9/2 అండ్ 5/18 వి గెట్. చూడండి, మనం క్వశ్చన్ చదివాము. ఓకే, ఈ క్వశ్చన్ని ఎంత క్లియర్గా చదివాము, ఎంత క్లియర్గా అర్థమైంది అనే దానిపైనే మనకి ఆన్సర్ డిపెండ్ అవుతుంది. చూడండి, క్వశ్చన్ అనేది చాలా ఈజీ, బట్ కాకపోతే క్వశ్చన్లో ఉన్న లాజిక్స్ ఏంటి చూడండి. మనం ఎంతవరకు క్వశ్చన్ని అర్థం చేసుకుంటున్నాము, ఫస్ట్ మనకి స్టెప్ బై స్టెప్ క్వశ్చన్ని అర్థం చేసుకుందాం. ఓకే, ఇఫ్ వి యాడ్, ఫస్ట్ ఏమంటున్నాడు, ఇఫ్ వి యాడ్ అంటే యాడ్ చేయమంటున్నాడు. దేన్ని యాడ్ చేయమంటున్నాడు, ఇఫ్ వి యాడ్. ఓకే, ఫస్ట్ మనకి ఏమంటున్నాడు, అడిషన్ గురించి చెప్తున్నాడు. ఓకే, నేను అడిషన్ చేస్తున్నాను. దేనికి కండిషన్స్ ఇస్తాడు చూడండి. అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ -4/5 టు ది ప్రోడక్ట్ ఆఫ్ ఇన్వర్సెస్. చూడండి, మనకి ఏమంటున్నాడు, దేన్ని యాడ్ చేయమన్నాడు అంటున్నాడు అంటే, సో అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ ఈ నెంబర్స్ ఉంది కదా, -4/5. -4/5 అనేది గివెన్ నెంబర్, అవునా? దీనికి అడిటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది, +4/5 అవుతుంది. ఇది గివెన్ నెంబర్ అవుతే దీనికి అడిటివ్ ఇన్వర్స్ అనేది +4/5 అవుతుంది. +4/5 ఎందుకు అవుతుంది అంటే, అడిటివ్ ఇన్వర్స్ అంటే ఏంటి, ఈ రెండు నెంబర్స్ మనం సమ్ చేస్తే 0 రావాలి. అలా 0 వస్తే మనం వాటిని అడిటివ్ ఇన్వర్స్ అంటాం, అవునా? గివెన్ నెంబర్ ఇస్ -4/5. ఈ నెంబర్కి అడిటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది, +4/5. ఏమంటున్నాడు క్వశ్చన్కి, అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ -4/5 అంటే మనకి +4/5 వచ్చింది. ఈ నెంబర్ని మనకి యాడ్ చేయమంటున్నాడు. దేంతో యాడ్ చేయమంటున్నాడు చూడండి, లేదంటే ఇక్కడ తీసుకోండి. చూడండి, అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ -4/5 ఏమొచ్చింది, +4/5 కదా. ఈ నెంబర్ని నాకు ఏమి ఇచ్చాడు, యాడ్ చేయమన్నాడు. నేను యాడ్ చేస్తున్నా. దేనికి యాడ్ చేయాలి అంటే, ప్రోడక్ట్ ఆఫ్ ఏవో ఒక నెంబర్స్కి ప్రోడక్ట్ ఇస్తున్నాడు. మరి ప్రోడక్ట్ ఏ నెంబర్స్కి, ప్రోడక్ట్ ఆఫ్ ఇన్వర్సెస్ ఆఫ్. చూడండి, ఇన్వర్స్ ఇచ్చాడా, ఇన్వర్సెస్ ఇచ్చాడా. ఇన్వర్సెస్ అంటే ఈ రెండు నెంబర్స్, అవునా? ఓన్లీ ఇన్వర్స్ అని ఇస్తే అది -9/2కి మాత్రమే వచ్చేది. అందుకే క్వశ్చన్ని చాలా క్లియర్గా చదవండి. ఇన్వర్సా, ఇన్వర్సెస్సా. ఇన్వర్స్ అంటే ప్లూరల్, ఇన్వర్సెస్ అంటే ప్లూరల్ కదా, అంటే 2 నెంబర్స్ గురించి ఇస్తున్నాడు. ఈ రెండు నెంబర్స్కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది చూడండి. ఫస్ట్ ఐఎమ్ రైటింగ్ ది గివెన్ నెంబర్స్, -9/2, నెక్స్ట్ 5/18. దీస్ ఆర్ ది గివెన్ నెంబర్స్. వీటికి ఏమంటున్నాడు, ఇన్వర్స్ చేయమంటున్నాడు. ఇన్వర్స్ అంటే ఏంటి, రెసిప్రోకలే కదా, -2/9 అవుతుంది. దీనికి ఇన్వర్స్ ఏమవుతుంది, 18/5 అవుతుంది, అవునా? ఈ రెండు నెంబర్స్కి ప్రోడక్ట్ చేయమంటున్నాడు. ఆల్రెడీ నేను ప్రోడక్ట్ రాశాను. ప్రోడక్ట్ అనేది ఏ 2 నెంబర్స్కి అంటే -2/9కి ఇంటూ 18/5. ఓకే, చూడండి, ఈ స్టెప్ రాయడంతోనే మనకి ఆన్సర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఈ స్టెప్ అర్థం కావాలి మీకు, ఫస్ట్ క్వశ్చన్ అర్థం కావాలి. వన్స్ అగైన్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ది క్వశ్చన్. మ్యాథ్స్లో క్వశ్చనే అర్థం కావాలి. క్వశ్చన్ ఎంత బాగా అర్థమైతే ఆన్సర్ అంత ఈజీగా వస్తుంది. క్వశ్చన్లోనే లాజిక్ ఉంటుంది. ఫస్ట్ మనకి ఏమంటున్నాం, ఇఫ్ యూ యాడ్ ది అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ అంటే -4/5కి ఫస్ట్ మనకి అడిటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది, +4/5 కదా. దీన్ని యాడ్ చేయమంటున్నాడు, అందుకోసమని ప్లస్ పెట్టాను. దేంతో యాడ్ చేయమంటున్నాడు, ప్రోడక్ట్ ఆఫ్ ఇన్వర్సెస్ ఆఫ్ -9/2 + 5/18. ఈ రెండింటి యొక్క ఇన్వర్స్ వాల్యూస్కి ప్రోడక్ట్ చేస్తే దీన్ని మనకి సమ్ చేయమన్నాడు, అవునా? సో అందుకోసమని కండిషన్ ఇలా వస్తుంది. సో స్టెప్ రాయడం రావాలి ఫస్ట్. ఓకే, 9 1s 9 2s. ఓకే, చూడండి, 4/5. సో ప్లస్ మనకి ఏమొస్తుంది, 2 2s 4 కదా. సో వాట్ ఈస్ దేర్, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -4/5. ఓకే, చూడండి, ఇది +4/5. నెక్స్ట్ దిస్ ఇస్ ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, మైనస్ కదా. సో -4/5. ఇఫ్ యూ క్యాన్సిల్ దీస్ 2, వాట్ ఈస్ ద ఆన్సర్, 0, అవునా? ఈ క్వశ్చన్ చాలా క్లియర్గా అర్థం చేసుకోండి. ఓకే, ఎందుకంటే ఈ క్వశ్చన్ బేస్ చేసుకొని సేమ్ ఇదే క్వశ్చన్ని రివర్స్లో ఎలా అడిగాడో చూడండి. ద సమ్ ఆఫ్ ది ప్రోడక్ట్ ఆఫ్ ది రెసిప్రోకల్స్, అవునా? మనకి ఏమంటున్నాడు, ద సమ్ ఆఫ్ ది ప్రోడక్ట్ ఆఫ్ ది రెసిప్రోకల్స్ ఆఫ్ -9/2 5/18 అండ్ ది అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ -4/5.
సేమ్ క్వశ్చన్ని రివర్స్లో ఇచ్చాడు. ఫస్ట్ ఏం చెప్పాడు, ఇది ఇచ్చి దీని గురించి అడిగాడు ప్రీవియస్ క్వశ్చన్లో. ఇప్పుడు ఏమంటున్నాడు, ఫస్ట్ ఈ 2 నెంబర్స్ తీసుకొని లాస్ట్లో అది ఇచ్చాడు. కాన్సెప్ట్ సేమే, అవునా? ఫస్ట్ ఈ రెండింటికి రెసిప్రోకల్స్ ఏంటి, -9/2కి రెసిప్రోకల్ ఏమవుతుంది, -2/9. ఈ రెండింటికి ప్రోడక్ట్ అన్నాడు కదా. సో దీనికి చూడండి, దీనికి రెసిప్రోకల్ ఏమో ఇది, దీనికి రెసిప్రోకల్ ఏంటి 18/5, అవునా? ఈ రెండింటికి క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, ప్రోడక్ట్ ఇచ్చాడు. సో ప్రోడక్ట్ అని ఇచ్చాడు కాబట్టి నేను ఇంటూ చేశాను. నెక్స్ట్ ఏమంటున్నాడు, ఈ మొత్తానికి అడిషన్ చేయమంటున్నాడు. అడిషన్ అంటే ప్లస్సే కదా, ప్లస్ చేశాను. ప్లస్ దేనికి చేయమన్నాడు, ఇన్వర్స్ ఆఫ్ దిస్ నెంబర్ కాబట్టి ఈ నెంబర్కి ఇన్వర్స్ ఏమవుతుంది చూడండి, అడిటివ్ ఇన్వర్స్ కదా. అడిటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది, +4/5. ఓకే, అంతే. స్టెప్ క్లియర్గా అర్థమైంది అంటే మీరు ఆన్సర్ ఈజీగా చేసేయగలరు. 9 1s 9 2s, దిస్ ఇస్ -4/5, దిస్ ఇస్ +4/5. సో వి గెట్ 0 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సేమ్ క్వశ్చన్ని మార్చి అడిగాడు. ఓకే, సో ఒకే క్వశ్చన్ని ఎలా అయినా అడగచ్చు. ఎలా అడిగినా కూడా మనం చేసేటట్టుగా మన ప్రిపరేషన్ అనేది ఉండాలి. ఓకే, నెక్స్ట్, if the 2/5th part of a number is 36 more to the 1/7th part of a number, then the number is. ఫస్ట్ ఈ క్వశ్చన్ని మీకు షార్ట్కట్లో చెప్పడానికంటే ముందు సో ట్రెడిషనల్ మెథడ్లో ఎలా చేయాలో మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, 2/5th of x minus 1/7th of x is equal to 36 అన్నాడు, అవునా? ఈ 36 ఎందుకు వచ్చింది, 2/5 అనేది ఎక్కువ ఉంది అన్నాడు. 36 ఎక్కువ ఉంది, లేదంటే చూడండి మీకు ఇలా కూడా రాదు కొందరికి, ఈ స్టెప్ కూడా అర్థం కాదు. 2/5th of a నెంబర్ ఎంత ఎక్కువ అన్నాడు, 36 ఎక్కువ అన్నాడు. దేనికంటే సో ఇదే కరెక్ట్లేండి. సో ఇలాగే రాయాలి. డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ హీ గివెన్ as 36. చాలామంది ఏం చేస్తారు, ఎక్స్ చేసి ఎక్స్ నుంచి మనకు ఇదంతా సాల్వ్ చేసి ఎక్స్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేసి అప్పుడు మనకు నెంబర్ ఏంటో చెప్తారు, అవునా? సో ఇలా కాకుండా సో క్వశ్చన్ షార్ట్కట్లో ఎలా చేయొచ్చు చూడండి. 2/5 1/7 కదా. సో మోస్ట్లీ షార్ట్ కట్స్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఇది 2/5 కదా, ఇచ్చిన నెంబర్స్ రాయండి. 2/5 1/7 కదా. ఈ ట్రెడిషనల్ మెథడ్లో కావాలంటే చేయండి. ఈక్వేషన్ మాత్రం ఇదే, ఇది చేస్తే మీకు వాల్యూ వస్తుంది. ఇలా కాకుండా షార్ట్ కట్ ఎలా చేయాలో మీకు చెప్తాను చూడండి. దిస్ ఈస్ 2/5 అండ్ 1/7, అవునా? ఫస్ట్ ఈ రెండింటికి ఎల్సిఎం ఎంత ఫైండ్ అవుట్ చేయండి. 7కి 5, డినామినేటర్లో 7ని ఫైండ్, 7కి 5కి ఎల్సిఎం ఎంత 35 కదా. సో ఎల్సిఎంతో నేను ఇక్కడ మల్టిప్లై చేస్తున్నాను. ఈ ఎల్సిఎం ఏమి ఇస్తుంది అంటే నెంబర్ ఇస్తుంది, అవునా? మనకి కావాల్సిన నెంబర్ ఏంటి, టోటల్ 35 పార్ట్స్ అంటే నేను చెప్తానండి మీకు. 5 1s 5 7s 7 1s 7 5s 2 7s హౌ మచ్ 14. నెక్స్ట్ 1 5s 5, అవునా? మనకు డిఫరెన్స్ ఎంత వస్తుంది, 9 పార్ట్స్ కదా. ఈ 9 పార్ట్స్ ఇచ్చాడు, ఏమి ఇచ్చాడు, 36 ఇచ్చాడు. అంటే దీనికంటే ఇది ఎంత ఎక్కువ అని ఇచ్చాడు, 36 అన్నాడు. దీనికంటే ఇది ఎంత ఎక్కువ వస్తుంది, 9 కాబట్టి ఈ 9 పార్ట్స్ అనేది నాకు 36 అవుతుంది. 9 1s 9 4s 36. 1 పార్ట్ నాకు 4 అయితే మనకు టోటల్ హౌ మెనీ పార్ట్స్ ఉన్నాయి, 35 వచ్చింది కదా ఎల్సిఎం. సో టోటల్ 35 పార్ట్స్ ఈక్వల్ టు హౌ మచ్, సో 35 into 4 equal to how much, 140. సో 140 is the correct answer. మీరు ఇలా పార్ట్స్ మెథడ్ అప్లై చేసుకుంటే మీకు క్వశ్చన్ అనేది చాలా ఈజీగా చేయగలరు. సో మీకు ఇలాంటి షార్ట్ కట్స్ అన్నీ కూడా నేను లైవ్ క్లాస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళంతా కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. ఒకవేళ కాల్ లిఫ్ట్ చేయకపోతే ఇది వాట్సాప్ నెంబర్స్ అయ్యి రెండు కూడా. సో వాటికి మెసేజ్ అయినా మీ నేమో, మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారో కంప్లీట్ డీటెయిల్స్ అనేది వాట్సాప్లో పెట్టండి. థ్యాంక్ యూ.